ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా చర్చ జరుగుతున్న అంశం వైసీపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాల గురించే. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న వరుస సమీక్షలు, కీలక నేతలతో సమావేశాలు. అదే సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా పార్టీలో ఏదో మార్పు జరుగుతుందనే అభిప్రాయం మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం వైసీపీ అంతర్గత పరిస్థితులు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక పరాజయం అనుభవించిన తర్వాత పార్టీలో మొదలైన అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగా వ్యక్తమవుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి అధికార పగ్గాలు చేపట్టినంత వరకు పార్టీలో స్పష్టమైన రెండు ప్రధాన విభాగాలు పనిచేసేవి. ఒకవైపు ఢిల్లీ వర్గాల్లో పార్టీకి చక్రం తిప్పుతూ జాతీయ రాజకీయం చూసే విజయసాయిరెడ్డి, మరొకవైపు తాడేపల్లి కేంద్రంగా కేడర్ను, మీడియాను సమన్వయం చేసే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రెండు కేంద్రాల మధ్య సమతుల్యం ఉన్నంత కాలం పార్టీ బలంగా నిలిచింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమతుల్యం కోల్పోయింది. 2019 ఎన్నికల విజయం తర్వాత విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపి అక్కడి రాజకీయాలను అప్పగించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఏకఛత్రాధిపత్యం ప్రారంభమైంది. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో చూపిన ఆసక్తి పాత నేతలను సమన్వయం చేయడంలో చూపలేకపోయారనే విమర్శలు తీవ్రమయ్యాయి. విజయసాయిరెడ్డిని వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడం, ఆపై 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానానికి పంపి రాజకీయంగా ఆయన్ను డిఫెన్స్ లో పడేయడం వంటి పరిణామాలు సజ్జల మార్క్ రాజకీయ వ్యూహాల్లో భాగమేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. ఫలితంగా విజయసాయిరెడ్డి వంటి కీలక నేత పార్టీ వ్యవహారాలకు క్రమంగా దూరం కావాల్సి వచ్చింది. సజ్జలకు సకల అధికారాలు దక్కినా అంతర్గతంగా సీనియర్ నేతల్లో అసంతృప్తి బీజాలు పడ్డాయి. రెండు 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత పార్టీ పాతాళంలోకి పడిపోవడానికి సజ్జల నేతృత్వంలోని కోటారి అనుసరించిన ఏకపక్ష వైఖరే ప్రధాన కారణమని మెజార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో దాదాపు 70% పైగా ద్వితీయ శ్రేణి నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు సజ్జల శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం ఆయనకు అత్యంత చేరువుగా ఉండే 30% మంది మాత్రమే ఆ వ్యవస్థను సమర్థిస్తున్నారు. సీనియర్లను గౌరవించకపోవడం, మీడియా ముందు ప్రతికూలమైన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతిపక్షాల వ్యూహాలను తక్కువగా అంచనా వేయడం వంటి అంశాలు పార్టీ గ్రాఫ్ ను మరింత దిగజార్చాయనేది క్షేత్రస్థాయి పరిశీలన. తాడేపల్లి కేంద్రంగా నడిచిన పాలనలో పాత నేతలు పక్కన పడడం, కొత్త ముఖాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఫీడ్బ్యాక్ సిస్టమ్ లేకపోవడం వంటి లోపాలు ఎన్నికల్లో ప్రతిఫలించాయని అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతర్గతంగా చెబుతున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సజ్జల నాయకత్వ సామర్థ్యం స్పష్టంగా సరిపోవడం లేదనే భావన అధినేత వైఎస్ జగన్లోనూ మొదలైంది. ఒకవైపు ఢిల్లీ వర్గాల్లో కేంద్ర ప్రభుత్వంతో లేదా ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలను పునరుద్ధరించే సరైన నెట్వర్కింగ్ లేకపోవడం, మరోవైపు రాష్ట్రంలో అధికార కూటమిని ఎదుర్కొనేలా ప్రజా పోరాటాలను పకడ్బందీగా డిజైన్ చేయడంలో వైఫల్యం చెందడం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం తాడేపల్లి ప్రెస్ రూమ్లకే పరిమితమయ్యే మైండ్ గేమ్స్ తో పార్టీ పుంజుకోవడం సాధ్యం కాదని, లోతైన రాజకీయం తెలిసిన వ్యక్తుల అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ కు అన్ని వర్గాల నుంచి సలహాలు అందుతున్నాయి. సజ్జలను వీలైనంత త్వరగా తాడేపల్లి వ్యూహాత్మక స్థానాల నుంచి పక్కన పెట్టాలని, ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు సూచిస్తున్నారు. సజ్జల కోటరిని వీడితే తప్ప పార్టీకి కొత్త ఊపిరి అందదనే అభిప్రాయం బలపడటంతో జగన్ సైతం పార్టీ అంతర్గత నిర్మాణంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ స్థాయిలోనూ క్షేత్రస్థాయి సమన్వయంలోనూ అనుభవం ఉన్న పాత ముఖాలను మళ్లీ ముందుకు తేక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన రాజకీయ పునఃప్రవేశం, స్వతంత్ర నిర్ణయం ప్రకటనలు పార్టీలో కొత్త చర్చలకు దారితీశాయి.
విజయసాయి రెడ్డి రీఎంట్రీ కేవలం ఒక వ్యక్తి తిరిగి రావడం కాదు, అది పార్టీలో పాత కొత్త నేతల పునర్రేకీకరణకు, వ్యూహాత్మక మార్పులకు సంకేతం. తాడేపల్లి కేంద్రంగా నడిచిన ఏకపక్ష పాలన నుంచి బహుళ కేంద్రాల నిర్మాణం వైపు పార్టీ మళ్లాలని అనేక మంది కోరుకుంటున్నారు. ఢిల్లీలో నెట్వర్కింగ్, రాష్ట్రంలో క్షేత్రస్థాయి సమన్వయం, మీడియా నిర్వహణ ఇవన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండకుండా విభజించాలన్న అభిప్రాయం బలపడుతోంది. వైసీపీలో మొదలైన ఈ నూతన పవర్ షిఫ్ట్ రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత నమూనాలు మార్పులకు దారితీస్తుంది అనడంలో సందేహం లేదు. సజ్జల కొఠారి ప్రభావం తగ్గితే పాత నేతలు మళ్లీ క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉంది. అదే సమయంలో జగన్ తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ మార్పులను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం పార్టీలో ఉన్న అసంతృప్తిని సరైన దిశలో మళ్లించి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే బలమైన ప్రతిపక్షంగా తీర్చిదిద్దాలన్న ఆశయం క్యాడర్లో ఉంది. విజయసాయి రెడ్డి ఎంట్రీ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఎంతవరకు మార్పులు వస్తాయి అన్నది రాబోయే కొద్ది వారాల్లోనే స్పష్టం కానుంది. మొత్తంగా చూస్తే వైసీపీ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. 2019లో అధికారం సాధించిన పార్టీ 2024లో ఘోర పరాజయం పొందిన తర్వాత అంతర్గత నిర్మాణంలోని లోపాలు బయటపడ్డాయి. సజ్జల ఏకఛత్రాధిపత్యం, సీనియర్ల అసంతృప్తి, ఢిల్లీ నెట్వర్కింగ్ లోపం ఇవన్నీ కలిసి పార్టీని ఇబ్బందిలో పడేశాయి. ఇప్పుడు జగన్ ఈ సమస్యలను గుర్తించి మార్పులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి రీఎంట్రీ ఆ మార్పులకు మొదటి అడుగు కావచ్చు. పార్టీ క్యాడర్ ఆశతో ఎదురుచూస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ మళ్లీ బలంగా నిలబడాలంటే ఈ అంతర్గత సంస్కరణలు అనివార్యం. లేకపోతే ప్రస్తుత అసంతృప్తి మరింత పెరిగి పార్టీని ఇంకా బలహీనపరిచే ప్రమాదం పొంచి ఉంది.